బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్ను రద్దు చేస్తారని, మళ్లీ మోదీ గెలిస్తే మనకు ఏం లాభం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్లో పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ దేవుని పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కారు షెడ్డుకు వెళ్లిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన బయలుదేరి బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరి కొడుకు చెప్తున్నాడు, జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. ఏం పొడిచినవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటంటే గేటు బయట 4 గంటలు కూర్చోబెడుతుంది. ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు పూసుకొని ఉంటుంది. ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చేప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్ వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరంటే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని